వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పేర్లు మార్చాలి, కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నామని స్వయంగా వారు చెప్పినటువంటి మాటలు కూడా తెలుస్తున్నాయి. మరొక వైపున ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడినటువంటి మాటలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలేనట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏమీ లేదట, పథకాలన్నీ కూడా పార్టీవే కానీ వ్యక్తులవి కావట, ఇవి ఆయన మాట్లాడినటువంటి తీరు. కాబట్టి ఒకే రోజున అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా చాలా స్పష్టంగా ఈ రోజున కనపడుతున్నది. రాజశేఖర రెడ్డి గారి పథకాలను కనుమరుగు చేయాలనేటటువంటి వీళ్ల ప్రయత్నం చూస్తూ ఉంటే చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్లుగా కనపడుతోంది. ఈ రోజున వారు అంటున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు, రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏమీ లేదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇవి కాంగ్రెస్ పార్టీ పథకాలే అయితే ఈ పథకాలు ఎట్లా జరిగినాయో, ఎందుకు ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో, ఏ రకంగా రూపకల్పన జరిగిందో ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఏది చేస్తే వాళ్ళకి మేలో ఆయన పథకం రూపొందించుకుని ఏ పథకాలు అమలు చేస్తే పేద ప్రజల కన్నీళ్లను తొడవగలుగుతాము అనేటటువంటి దానితోటి ఆయన చాలా ప్రణాళికతోటి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించి రాజీవ్ గాంధీ పేరుతోనో ఇందిరమ్మ పేరుతోనో పథకాలన్నింటినీ కూడా ఈ రోజున రాష్ట్రానికి వాళ్ళను ఒప్పించి తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రయత్నం మీకు తెలియంది కాదు. ఇవి కాంగ్రెస్ పార్టీ పథకాలే అయితే మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు జరగలేదు ఇప్పటిదాకా? ఇవి కాంగ్రెస్ పథకాలే అయితే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏమీ లేకపోతే మరి మీ కాంగ్రెస్ హైకమాండ్ ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక్కళ్ళనే పిలిచి మీకు చెవులో చెప్పిందా? మిగతా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఎందుకు చెప్పలేదు ఈ పథకాలన్నీ కూడా అమలు చేయమని? మీకు తెలియదా? ఈ రాష్ట్రంలో అమలైనటువంటి ప్రతి సంక్షేమ పథకం వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తపన, పేద ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్, పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి దూరం చేయాలనేటటువంటి ఆ లక్ష్యం, ప్రజల మధ్య తిరిగినటువంటి మనిషిగా ఆయన పడినటువంటి తపన మీకు తెలియదా అని చెప్పి ఈ రోజున మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా అడుగుతూ ఉన్నాం. ఈ పథకాలు ప్రవేశపెట్టడంలో ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేశారో, ఎంత హోంవర్క్ చేశారో, ఎంతమంది సలహాలు తీసుకున్నారో, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఎటువంటి మేలు చేయాలనేటటువంటిది ఆయన ఎంత ఒక యజ్ఞంలాగా దీన్ని నిర్వర్తించారో మీకు తెలియనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ ప్రజల మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారనేటటువంటి బాధతోటి, దుగ్ధతోటి, అక్కసుతోటి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా ఆయన గొప్పతనం ఏమీ లేదని ఒక్క మాటతోటి మీరు తుడిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్రం ఏమనుకుంటుందంటే ఒక్క వ్యక్తి లేకపోవడం వల్ల, ఒక్క రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం వల్ల రాష్ట్రం ఇంత అనాథలాగా మారిందే అని ఇవాళ ఏ ఒక్కరిని అడిగినా చెప్తున్నటువంటి విషయం. ఏ ఒక్క మనిషినైనా ఈ రాష్ట్రంలో కదిలించండి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఇంత అధోగతి పాలవుతుందని మేము అనుకోలేదు. ఒక్కడి వల్ల ఇంత నష్టం ఉంటుందా, ఒక్క వ్యక్తి లేకపోవడం వల్ల ఇంత నష్టం జరుగుతుందా ప్రజలకి అనేటటువంటిది ఈ రోజున అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. దాన్ని మర్చిపోయి ఈ రోజున మీకు తెలుసు, మీ అంతరాత్మకి తెలుసు, రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం వల్ల ఇవాళ మీ నిర్వాహకం ఏంటో, మీరు చేస్తున్నటువంటి ఘనకార్యం ఏంటో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏమీ లేదని చెప్పి తూలనాడుతున్నారే, ఆయన్ని తగ్గించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే. మీరు చేసిన గొప్పతనం ఏంటి? ఆయన చనిపోయిన తర్వాత 3 ఏళ్లలో మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసి అడుగుతా ఉన్నారు. ఎప్పుడూ లేనట్లుగా జూలైలో, డిసెంబర్లో కరెంటు కోతలు విధించినటువంటి పరిస్థితి మీద